ఇప్పుడు మనకు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ రాస్తే 0.176. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ప్రకారం మనము డివైడ్ చేసుకుంటే 0.176 ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఎఫ్ఎస్ లైన్స్ చూస్తే స్ట్రెస్ ఇన్ స్టీల్ లైన్స్ ఎఫ్ఎస్ వాల్యూ 120 నుంచి 290 వరకు ఉన్నాయి. మనకు వచ్చిన ఎఫ్ఎస్ 233.55 Nm², అంటే 190 240 ఎఫ్ఎస్ లైన్స్కి మధ్యలో వస్తుంది. మనం ఈ బ్లూ లైన్స్ మనకు వచ్చిన వాల్యూస్ని డ్రా చేస్తే ఈ కరువు ఎఫ్ఎస్ వాల్యూ 233.55 Nm². ఈ వర్టికల్ లైన్ అనేది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.176. ఇప్పుడు ఈ రెండు ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ వర్టికల్ లైన్ ఎక్స్టెండ్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ను ఇది ఎక్కడైతే ఈ కరువును టచ్ అయిందో ఎఫ్ఎస్ 233.5 Nm² టచ్ అయిందో అక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ గమనించండి 1.6 2కి మధ్యలో ఉన్న లైన్ 1.8, తర్వాత మనకున్న లైన్ 1.8 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది, అంటే 1.82గా మనము అప్రాక్సిమేట్గా తీసుకుంటాం.